సో నేను ఒకటి చెప్తా అండి, అంటే డెఫినెట్లీ మీరు అన్నట్టు నాకు ఫిజికల్ స్ట్రగుల్ అయితే లేకుండే, అంటే ఫ్రాంక్ ఆనెస్ట్గా చెప్పాలంటే. ఎస్, మా అమ్మ నాన్న వాళ్ళు యూఎస్లో ఉంటారు, సో వాళ్ళు డాలర్స్లో సంపాదిస్తారు. కానీ అక్కడ చూసుకున్నా మేము యూఎస్లో కొంచెం మిడిల్ క్లాస్, అప్పర్ మిడిల్ క్లాస్ లెవెల్లోనే ఉంటాము. ఓకే. బట్ దానివల్ల నాకు చాలా డెఫినెట్లీ నాకు సపోర్ట్ వచ్చింది. సో నా ఫుల్ థ్యాంక్స్ మా అమ్మ నాన్నకి, ఎందుకంటే వాళ్ళు నమ్మారు, నమ్మి ఇక్కడికి పంపించారు. అంటే నువ్వు చేయగలుగుతావురా, చేయి అని. సో చాలామందికి లేని ఫ్రీడమ్ అయితే నాకు దక్కింది, అది నా పేరెంట్స్ వల్ల అన్డౌటెడ్లీ. అంటే నేను ఆలోచించక్కర్లేదు, రెంట్ కట్టాలి ఇవాళ, అంటే నేనే కడతాను, బట్ నేను రెంట్ కట్టాలి, రెంట్ పైసలు ఎక్కడి నుంచి వస్తాయి, పడక్కర్లేదు. ఇప్పుడు నేను క్యాబ్ వేసుకుని వెళ్ళాలి, క్యాబ్ పైసలు ఎక్కడి నుంచి వస్తాయి. ఫ్రాంక్గా చెప్పాలి, నిజంగా నేను ఆలోచించక్కర్లేదు, కేవలం మా పేరెంట్స్ ఇచ్చిన బ్లెస్సింగ్ వల్ల. బట్ అది నేను చాలా సీరియస్గా తీసుకుని అమ్మ నాన్న డెఫినెట్లీ ఐల్ ప్రూవ్ మై సెల్ఫ్. మీరు ఒక చాలా పెద్ద రెస్పాన్సిబిలిటీ తీసేశారు నా నుంచి. సో నాకు ఇంకా వేరే ఏం పని లేదు, సో నేను తప్పకుండా నా హార్డ్ వర్క్ పెట్టి నేను సాధిస్తాను అని వాళ్ళకి చెప్పాను. సో ఆ ఫ్రీడమ్ అయితే నాకు ఉండింది. బట్ ఫిజికల్ స్ట్రగల్స్ లేకపోవచ్చు, కానీ మెంటల్ స్ట్రగల్స్ చాలా